యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు నిన్ననే ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లందరితో కూడా సమావేశమయ్యారు. కాన్ఫరెన్స్ ద్వారా క్లియర్గా అధికార యంత్రాంగం అంతా కూడా మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజలకు ప్రాణ నష్టం కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా కాకుండా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమై ఉండి క్షణక్షణం మొత్తం ఫీల్డ్ లెవెల్లో తిరుగుతూ సమీక్షించాలని చెప్పడం జరిగింది. ఉదయం నుంచి దాదాపుగా 5-6 మండలాలు జిల్లా కలెక్టర్ స్వయంగా అన్ని ప్రాంతాలు కూడా తిరగడం జరిగింది. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి 4-5 మండలాల్లో చాలా కాజ్వేస్ ఉన్నాయి. అవన్నీ కూడా లో లయింగ్ కాజ్వేస్. సుమారుగా 52 ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ముఖ్యంగా ఈరోజు వర్షాలు లేకపోయినప్పటికీ మూసీ ప్రవాహం అక్కడ ఎక్కువ ఉండటం వల్ల క్రమేపీ ఈ కాజ్వేస్ నుంచి ప్రవహించి ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరినీ కూడా అప్రమత్తం చేశాం. ఇటువంటి కాజ్వేస్ దగ్గర అటువైపు బోత్ సైడ్స్ కూడా సిబ్బందిని పెట్టి స్టాఫర్స్ని పెట్టి పోకుండా కాపలా కాయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా యువకులు కానీ ఎవరు కానీ మీరు అత్యుత్సాహంతోటో లేకపోతే సాహసంతోటో పని అర్జెంటుగా ఉందని చెప్పో ప్రాణాల మీద తెచ్చుకోకండి. మీ బైకుల మీద కానీ కార్ల మీద కానీ నడిచి కానీ ఇటువంటి వాగుల్ని దాటాలనేటువంటి దుస్సాహసం చేయకండి. ప్రాణాల మీద తెచ్చుకోకండి దయచేసి. ఎందుకంటే ఈ యొక్క ప్రకృతి యొక్క ప్రకోపం మరి అదేవిధంగా వాటి శక్తి మనం తక్కువ అంచనా వేయద్దు. కాబట్టి దయచేసి ప్రభుత్వ ఆదేశాలని పాటించాలి. పోలీస్ వాళ్ళతో కూడా వాగ్వివాదం చేయటం, దాటుతామని చెప్పటం, ఈ వాగును చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఎన్నోసార్లు దాటినామని చెప్పటం, ఇట్లాంటివి కూడా సాహసకృత్యాలు ఎక్కడ చేయకండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అందరూ కూడా గ్రామ పెద్దలు కూడా మొత్తం కూడా టీం లాగా ఏర్పడి మొత్తం కూడా ఈ యొక్క ప్రచారం చేయాలి. ఎక్కడ కూడా ఈ వాగులు వంకలు దాటద్దని చెప్పాలి. అదేవిధంగా ఎక్కడైతే విద్యుత్ తీగలు ఉన్నాయో లో లయింగ్ ఏరియాస్ అని కూడా సవరించమని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. ఎక్కడైతే ప్రమాదకరమైనటువంటి ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయో వాటి చుట్టూ కూడా ఫెన్సింగ్ చేశాం. ఈ యొక్క సీజన్లో ఎక్కడ కూడా ఇటువంటి ప్రాంతాలకి మీ చిన్నపిల్లలనో లేకపోతే ఇంకా యువకులు ఆటలు ఆడుకోవడానికో లేకపోతే ఆ సమీప ప్రాంతాల్లో కూడా వెళ్ళకండి. ఈ కాలంలో ఈ వర్షాకాలంలో షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి అది కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజల్ని అప్రమత్తం చేయకుండా కాకుండా అధికారులకు కూడా క్లియర్ కట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు విద్యుత్తును కూడా పునరుద్ధరించాలని చెప్పడం జరిగింది. మొన్న ఒక 14 ప్రదేశాల్లో DTRలు కావచ్చు, లో లయింగ్ వైర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్పటికప్పుడే రెక్టిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా వైద్య శాఖ, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్, SDRF వీళ్ళందరినీ కూడా అప్రమత్తంగా వచ్చాం. ఏదైనా సరే విపత్కర పరిస్థితి ఎదురైన బోట్లతోటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఆల్రెడీ SDRF అని చెప్పి ప్రతి జిల్లా కూడా మనకి డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు ఉన్నాయి. మనకి వాటి ద్వారా సిద్ధంగా ఉన్నాం. మనం ఏదైనా సరే దాన్ని ఎదుర్కొని చేయడానికి ఆ పరిస్థితి రావద్దని చెప్పి మొదలు అటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇది వర్షాకాలం, కొద్ది వర్షాలు తగ్గిన తర్వాత ఇమీడియట్గా శానిటేషన్ పరంగా, ఆరోగ్యపరంగా క్యాంపులు పెట్టడం, శానిటేషన్ డ్రైవ్ చేయడం, ఆయిల్ బాల్ స్ప్రెడ్ చేయడం, ఇతరత్ర కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క సీజన్లో ప్రజలందరూ కూడా నీళ్లు అనేది, మంచినీరు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఏ వాటర్ అయినా సరే వేడి చేసి చల్లార్చి వడబోసి తాగటం అనేది సురక్షితం. ఏ విధమైనటువంటి డయేరియా కానీ ఇతరత్ర వ్యాధులు కూడా రావని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డెంగ్యూ వ్యాధకమైనటువంటి ఏదైతే ఉందో ఈడీస్ ఈజిప్ట్ దోమ అనేది పగటిపూట కరుస్తుంది. కాబట్టి దానికి కూడా సురక్షితంగా ఉండేటటువంటి చర్యలు చేపట్టాలని, అదేవిధంగా వాటి నివారణ కోసం కూడా ఈ ఆయిల్ బాల్ స్ప్రెడ్ అనేది కూడా త్వరలోనే పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపడతాం. మొట్టమొదలు ఇప్పుడు ఇవాళ రేపు కుంభవృష్టి కురవనుంది కాబట్టి మన జిల్లాలో కూడా అందరూ కూడా అప్రమత్తమై ఉండాలి. ఎక్కడ కూడా చేపలు పట్టడము, ఈ వాగెంబటి లేకపోతే మేకలు గొర్రెలు కావడానికి పోయి చిక్కుకపోవటము ఇట్లాంటివి చేయకండి. క్లియర్గా మనకు తెలుసు మనకి వస్తుందని. కాబట్టి సాధ్యమైనంత వరకు అత్యవసరమే తప్ప ఇంటి పట్టునే ఉండండి, బయటికి రాకండి. దయచేసి అధికారులతో సహకరించండి అని చెప్పి జిల్లా కలెక్టర్గా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.